అన్నా అందరికి హ్యాపీ శివరాత్రి అన్న. ఇంతకు ముందే సినిమా చూసి వచ్చిన భీమా మూవీ ఏం సినిమా నా ఓం నమ శివుడే నాకు గుర్తొచ్చిండు. గోపిచంద్ అన్న నిజంగా ఆయన పాదాలకు నేను నమస్కారం చేస్తున్నా. ఈ సినిమా తీసినందుకు, ఈ పండగకు ఈ సినిమా తీసినందుకు, చూసినందుకు ఏం అన్న నిజంగా ఏం సినిమా అసలు. ఆ బ్యాక్ అఖండకు మించి ఆ మ్యూజిక్ ఉంది చూడన్న. నిజంగా నాకు రోమాలు మన దేవుళ్ళని మన హిందూ ధర్మం గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడదు చూడు, వాడిని తలుచుకుంటే ఇట్లా రక్తం మరుగుతుంది నాకైతే. వాడిని పోయి ఎప్పుడు పోయి చంపేయాలని నిజంగా చెప్తున్నా. అంత రక్తం మరుగుతుంది నాకైతే. అంత బాగుంది ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ. నిజంగా ఓం నమ శివ శంకరా నువ్వు ఎక్కడున్నావో కానీ యాక్టింగ్లో అన్న ఆయన ఎప్పుడు సూపరే అన్న. గోపిచంద్ అన్న పోలీస్ గెటప్ వేసిండంటే దానికి మించి అవుతాడు. నిజంగా ఆయనకు ఆ క్యారెక్టర్ నచ్చుతుంది. కానీ ఈ సినిమా మాత్రం భీమా మాత్రము అబ్బాబాబా ఏం చేసిండనా. నిజం భీమా అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా. గోపీచంద్ కెరియర్లో అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా. ఎందుకంటే ఒక యజ్ఞం, ఒక లక్ష్యం తర్వాత మళ్ళీ ఇది ఒక భీమా సినిమా ఒక కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా, నీకు ఎక్కడ బోర్ కూడా లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సీన్స్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇంకోటి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ వాళ్ళు కూడా చాలా కంపోజ్ బాగా చేసారు. ఫైట్ మాస్టర్స్ చాలా బాగా చేసారు. నీకు ఎక్కడ బోర్ లేదు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ ఫస్ట్ భీమా ఉంటాడు, సెకండ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు. ఇద్దరు క్యారెక్టర్ బాగా చేసారు. నీకు ఎక్కడ బోర్ లేదు. ఈ శివరాత్రికి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఒక యజ్ఞం, ఒక లౌక్యం, ఒక భీమా, ఈ మూడు సినిమాలు కెరియర్ నిలిచిపోతాయి. సూపర్. ఓకే, డ్యూయల్ యాక్షన్ ఏంటి మూవీలో? ఏంటి హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే గోపిచంద్ అన్న యాక్టింగ్ కొంచెం ఇంటర్వెల్ తర్వాత బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు అంతా ఫన్ యావరేజ్గా స్లోగా వెళ్తుంటుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు మెయిన్ స్టోరీ అనేది రివీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గానే ఉంది. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, ఏంటంటే ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మూవీలో? ప్లస్ పాయింట్స్ అంటే బీజిఎం గుడ్. క్లైమాక్స్లో మంచి బీజిఎం ఇస్తారు. ఆ రేంజ్లో అయితే ఏం లేదు. ఓకే, ఈ సినిమాకి తగ్గట్టు బీజిఎం ఓకే.